ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం ప్రశ్న జవాబులు తెలుసుకుందాం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ధ్యానం చేస్తే శరీరానికి, మనస్సుకు, బుద్ధికి, ఆత్మకు వీటిలో ఎలాంటి మార్పులు వస్తాయి? శరీరము ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలసట తగ్గుతుంది, మనసు పరంగా ప్రశాంతత వస్తుంది, కోపం తగ్గుతుంది, బుద్ధిపరంగా స్పష్టత పెరుగుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, ఆత్మపరంగా దైవంతో అనుబంధం పెరుగుతుంది, ఆనంద స్వరూప అనుభూతి వస్తుంది. ధ్యానం వల్ల కష్ట సుఖాలను సమానంగా ఎలా తీసుకోగలుగుతాం? ధ్యానం వల్ల మనం జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. క్రమంగా మన జీవితంలో ఏదైనా కష్టం కలిగితే ఇది కూడా మారిపోతుంది అనే అవగాహన మనకు వస్తుంది. అంటే సుఖంలో పొంగిపోము, కష్టంలో కుంగిపోము. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా చూస్తాము. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సమత్వమే యోగమని చెప్పారు. యోగస్థ కురు కర్మాణి అంటే స్థిరమైన మనసుతో జీవించడం నేర్చుకోవాలి. అంటే ధ్యానం చేయడం వల్ల మన మనస్సును అలాంటి స్థితికి తీసుకెళ్తుంది. ధ్యానం చేస్తే అహంకారం ఎలా పోతుంది? అహంకారం అంటే నేనే అన్ని అనే భావన. ధ్యానం చేస్తూ ఉంటే మన పరిమితులు తెలుస్తాయి, ఇతరుల బాధ అర్థమవుతుంది, వినయం పెరుగుతుంది, దైవశక్తి గొప్పతనాన్ని అనుభూతి చెందుతాం. అప్పుడు నేను చేశాను అనే భావన తగ్గి దైవ కృప వల్ల జరుగుతోంది అనే భావన పెరుగుతుంది. నిజమైన ధ్యానం మనిషిని గొప్పవాడిని కాదు, వినయవంతుడిని చేస్తుంది. ధ్యానం అనేది ఒక పని కాదు, మనం జీవించే జీవితంలో మన యొక్క జీవన విధానం. ఈ ధ్యానం అనేది మానవుని బయటి ప్రపంచం నుండి పారిపోవడానికి కాదు, ఏం చేస్తుందంటే జీవితాన్ని సరిగ్గా ఎటువంటి కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, దుఃఖం కలిగినా మనం ఎదుర్కొనేందుకు తయారు చేస్తుంది. ధ్యానం చేయకముందు ప్రతిదానికి కుంగిపోతుంటుంది. ఏదైనా బాధ కలిగినా, ఏది చేసినా కుంగిపోతుంటుంది. ఇప్పుడు అలా మనం ఏ జన్మలో ఎవరిని ఏం చేశామో, ఏ తప్పు చేశామో మనకిప్పుడు ఆ శిక్ష అనుభవిస్తున్నాం, అందుకే పడింది అనేది ఇప్పుడు ఒక అవగాహన మనకు ఏర్పడింది. అందుకే మనం నియమంగా ఈ ధ్యానాన్ని చేస్తూ, జ్ఞానాన్ని వింటూ, సాత్వికమైనటువంటి ఆ జీవితాన్ని గడిపితే మన మనసుకు శాంతి కలుగుతుంది, మన జీవితానికి స్పష్టత వస్తుంది, మన ఆత్మకు ఆనందం కలుగుతుంది. అందుకే ధ్యానం చేసిన వాడు మారిపోతాడు. అంటే లోపల ప్రశాంతత చాలా ఉంటుంది. బయట ఎంత గందరగోళం కనిపించినా, ఎన్ని సమస్యలు కనిపించినా లోపల మాత్రం నిశ్చింతగా ఉండగలుగుతాడు. ఏం జరిగినా పట్టించుకోరు. ఎందుకంటే మనుషుల్ని మనం మార్చలేం. ఎవరికి వాళ్ళు నేను మారాలి అని ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అప్పటి వరకు వాళ్ళు మారరు. మనం ఇది చేస్తే మంచిది, ఇలా ఉంటే మంచిది. ఎందుకు? మనకు ఆ అనుభవం పొందింటాం కాబట్టి మనం చెప్తాం. చెప్పినప్పుడు వినకుండా, అర్థం చేసుకోకుండా జీవించారనుకో ఏం కాదు.
ఆడ నష్టమేం కాదు, ఇంకొక జన్మ తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ ఏమీ కాదు. ఇంకో జన్మ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ విధంగానే ప్రవర్తించండి. అనుభవంతో చెప్పినప్పుడు వినకపోతే ఏమవుతుంది, అంతే. ఇంకా అందుకే చెప్పే వరకు మాత్రమే చెప్పే వాళ్ళ వంతు. వింటారా మారుతారా అనేది వినే వాళ్ళ వంతు, అంతేనే కాదు. ధ్యానంలోకి వచ్చినంత మాత్రాన అందరూ గొప్పవాళ్ళు కాదు, న్యాయవంతులు కాదు, నీతివంతులు కాదు, ధర్మవంతులు కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి పని ఎంతవరకు న్యాయం ధర్మం అనేది ఆలోచించాలి. ఒక సీనియర్ మాస్టర్ ఉంటాడు చెప్పుకోవడానికి, కానీ చెప్పేది నీతి వాక్యాలు, చేసేది ఇంకా అవి మనం ఆ భాషల గురించి మాట్లాడుకోవద్దు, మన యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. అందుకే మనుషుల్ని బట్టి మనం చూసుకొని నడుచుకోవాలి, అంతకు తప్ప మనం చేసేది ఏమీ లేదు. అందుకే పత్రికారు చూసి 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 విసిగిపోయిండు. ఆయన చెప్పి చెప్పి విసిగిపోయిండు. చెప్పేవరకు చెప్తారు, ఎంతైనా ఏం చేస్తారు. ఇంకా మనం మన ఇంట్లోనే మన పిల్లల్ని చూస్తే ఏం చేస్తాం, మంచిగా చెప్తే నీ ఇష్టం, వింటే నీ ఇష్టం, వినకపోతే నీ కర్మాన్ని వదిలేస్తామా? అట్లాగే మనల్ని కూడా పత్రికారు వదిలేసిండు. అట్లా అనుకున్నాడు కాబట్టి ఆయన పైకి వెళ్ళిపోయిండు. మీ కర్మ, మీ సావు మీరు సావండి, నేను చెప్తే మీకు అర్థం అవుతలేదు కదా. ఆయన ఎన్నో జన్మల నుంచి ఆ యొక్క జ్ఞానాన్ని పొంది మనందరికీ అందచేసిండు. అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అర్థం చేసుకునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తారు. ఎందుకంటే ధ్యానం అంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీ మార్గము కాదు. మనం చెప్పుకునే నోటి నుంచి చెప్పే వాక్యాలు కావు. ఇది చాలా లోతైన మార్గం, ఆత్మ మార్గం, సత్యాన్ని తెలుసుకునే మార్గం, మనల్ని మనం తెలుసుకునే మార్గం. అందుకే ఎవ్వరి మాటలు నమ్మకూడదు. మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలోనే మనం ఉండాలి, అంతే తప్ప అందరు చెప్పినవి బాగుంటాయి, కానీ అక్కడ ఎంతవరకు ఆ సత్యాన్ని క్యాచ్ చేయగలుగుతున్నారు అనేది మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, ధ్యానం చేయడానికి సరైన సమయం ఏది? ధ్యానానికి బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం సూర్యోదయానికి ముందు సమయం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి తప్పకుండా. మనసు తేలికగా ఉంటుంది, ఆధ్యాత్మిక తరంగాలు ఎక్కువగా ఉంటాయి, ఏకాగ్రత త్వరగా వస్తుంది. అందుకే తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి. ధ్యానం ఎంతసేపు చేయాలి? మొదట్లో మన వయసు ఎంత ఉంటే అంతసేపు చేయాలి. మొదట్లో మన వయసు ఎంత ఉంటే అంతసేపు చేయాలి. మొదట్లో మన వయసు ఎంత ఉంటే అంతసేపు చెయ్యాలి. తర్వాత మన యొక్క శరీర పరంగా కానీ మానసిక పరంగా కానీ ఇబ్బందులను బట్టి మన యొక్క ధ్యానాన్ని పెంచుకోవాలి. బలవంతంగా ఎక్కువసేపు చెయ్యవద్దు. ప్రేమతో మనసు స్థిరంగా ఉన్నప్పుడే చెయ్యాలి. ప్రేమతో మనసు స్థిరంగా ఉన్నప్పుడు చేయడం ముఖ్యం. అంటే మనసును మనం ఆ విధంగా తయారు చేసుకోవాలి.
ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చెయ్యాలి. ఒకరోజు ఎక్కువగా సేపు చేసి తర్వాత మానేయడం చెయ్యకూడదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాల్సిందే. అంతే కదా. మన మనసు బాగాలేనప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చొని అనుకో, కుదరదు, వేస్ట్. మనం అంటాం మనసును సరి చేసుకోవడానికి ధ్యానం చేస్తే మనసు బాగుంటుంది అని. ఫస్ట్ మన మనసు మంచిగా ఉంటేనే మనం శ్వాస మీద ధ్యాస ఉంచగలుగుతాం. అందుకే మనం ఏం చేయాలి, ఎంత బాధ కలిగినా, మనం నిన్న ప్రశ్నల్లో చెప్పుకున్నాం, ఎటువంటి శబ్దాలు వచ్చినా మనం ఏం చేయాలి, ఆ మనసును తీసుకుపోయి శ్వాస మీదనే ఉంచాలి. మనసు బాధ కలుగుతుంటుంది, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, కానీ ఏం చేయాలి, దీని గురించి ఆలోచించడం వల్ల జరిగేది జరగక మానకుండా ఉంటుందా, జరగకుండా ఉంటుందా మనం ఆలోచించినంత మాత్రాన? దానికి ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకోవాలి? పుట్టించింది భగవంతుడే, మనల్ని పెంచేది భగవంతుడే, మనల్ని మార్గంలో నడిపించేది భగవంతుడే. ఏది జరపాలో ఆయనే జరుపుతాడు. దాని గురించి మనం ఆలోచించి మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తిని మనం వృధా చేసుకోవద్దు. అంతేనే కాదా? దాని గురించి పదే పదే నువ్వు ఆలోచిస్తే ఏమవుతుంది, మనసు స్థిరంగా ఉండదు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఏం ఆలోచిస్తున్నావో తెలియదు, ఏం పని చేస్తున్నావో తెలియదు. ఏం చేయాలి, నీ మనసును తీసుకెళ్ళి ఆ భగవంతుని పైనే ధ్యాస ఉంచాలి. అప్పుడేమవుతుంది, చక్కగా మన యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అందుకే మొట్టమొదటి మనం తెలుసుకున్నాం, బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చెయ్యాలి. నువ్వు బలవంతంగా కూర్చోవాలంటే కూర్చోలేవు. ధ్యానం చేయడం వల్ల మనం బలవంతం చేస్తున్నామా, మనం ఇష్టంతో చేస్తున్నామా, కష్టంతో చేస్తున్నామా, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కష్టంతో చేయకుండా ఏం చేయాలి, మన మనస్సును స్థిరంగా చేసుకొని ఆ భగవంతుని పైన ప్రీతితో, ప్రేమతో, భక్తితో మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు సరైన ఫలితం వస్తుంది. ఉంటారు, ఈరోజు పౌర్ణమి కదా, ఈరోజు మంగళవారం కదా, ఈరోజు అమావాస్య కదా, ఈరోజు ఏకాదశి కదా, గంటలు ధ్యానం చేద్దాం. ఈరోజు గంటలు ధ్యానం చేసావు, రేపు చేయలేదు, ఈరోజు రేపటి లెక్కకు వస్తుందా అంటే ఎట్టి పరిస్థితిలో రాదు కాక రాదు. అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాల్సిందే. ఎంతసేపు చేయాలి అంటే మొదట్లో మన వయసుకు తగ్గట్టు చేయాలి, తర్వాత మన పరిస్థితులకు బట్టి మనం ధ్యానాన్ని చేయాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.